హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపల పులుసు మన పల్లెటూరు స్టైల్లో నేను ఎలా వండుకుంటాను అనేది మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన వీడియోని. ఇవి వచ్చేసి కేజీన్నర చేపలు ఫ్రెండ్స్. దాంట్లో కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిరపకాయలు, టమాటా, కరివేపాకు, ఉల్లిపాయ, పావు కేజీ చింతపండు, కారం, పసుపు, ఉప్పు అండ్ ఆయిల్. సో ఇప్పుడు ఇందులోకి మనం ఏమేమి వేసుకుంటామో చూపిస్తా చూడండి. ఇప్పుడైతే నేను కట్ చేసి పెట్టుకున్నా మొత్తం అయితే ఇందులో వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. టమాటా, ఉల్లిపాయ, కరివేపాకు మొత్తం కలిపి. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. పసుపు, ఇప్పుడైతే సరిపోయినంత కారం అయితే వేసుకున్నాం. సో ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చేపల కూరకి ఎప్పుడైనా కొంచెం నీసు కాబట్టి మనం చింతపండు పులుసు వేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేయాలి. నీసు కూర కాబట్టి బాగుంటుంది అన్నమాట. కారం అయితే వేసానుగా. ఇప్పుడైతే నూనె వేసుకుందాం ఫ్రెండ్స్. నూనె కూడా ఎక్కువ వేయాలి. మసాలా అయితే నేను స్కిప్ చేసి పడేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే మసాలా ఇంకా వద్దనుకొని మసాలా తీసేసుకున్నా. సో అల్లం చిన్నులపై పేస్టు, మరి మెంతిపిండి కొంచెం కొట్టుకొని వేసుకోవాలి, బాగుంటుంది. సో ఇప్పుడు మొత్తం అయితే అన్నీ వేసుకున్నాం. ఉప్పు, కారం, నూనె అండ్ మొత్తం కట్ చేసుకుని దీంట్లో మొత్తం చూపించాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మొత్తం మనం ఇలా మొత్తం కలిపి పక్కన పెట్టుకుందాం. ఇట్లకి ఉప్పు కారం అంతా పట్టిద్ది. ఈ లోపల మనం నానబెట్టుకున్న చింతపండు నానుతుంది కాబట్టి ఇట్లకైతే ఉప్పు, కారం, నూనె మొత్తం పట్టించి ఇలా పక్కన పెట్టుకుందాం. ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే అన్ని ముక్కలకి పడతాయి అన్నమాట. చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే మొత్తం కలిపి ముక్కలు పక్కన పెట్టుకున్నాక కొంచెం 5 నిమిషాల పాటు ఈ ఉప్పు కారం అనేది ముక్కలకి కొంచెం పట్టిద్ది అన్నమాట. ఇది కాస్త బాగా ముక్కలకు పట్టి నానతాయి కాబట్టి ముక్కలు, అప్పుడు మనం చింతపండు రసం వేసుకుంటే అప్పుడు కూర టేస్ట్ ఉండిద్ది ముక్కలకు బట్టి. ఇగో చూడండి ఫ్రెండ్స్, మొత్తం కలిపి అయితే పక్కన పెట్టాను. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉంచుకుందాం. అప్పుడు మనం కలిపి పెట్టిన మొత్తం ముక్కలకు పట్టి మనం కూర తినేటప్పుడు ఉప్పు కారం ముక్కలకు సగం పట్టిద్ది కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు చింతపండు పిసుక్కున్నాం. చింతపండు ఇలా గుజ్జుగా రసం బాగా పిండాలి. ఇలా బాగా పిసికితే గుజ్జుగా వచ్చింది. ఈ రసం కూడా చిక్కదనంగా పోసుకోవాలి, కూర అప్పుడు గుజ్జుగా ఉంటుంది. చింతపండు రసం వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇది చూడండి, కలిపి అయితే పొయ్యి మీద పెట్టాను. కూర అంతా మూత పెడుతున్నాను. ఫ్రెండ్స్ ఇక చూడండి, కూర అంతా కొతలాడుతుంది బాగా. ఇది కాస్త బాగా ఉడికాక కూర అంతా పులుసు అంతా దగ్గర పడాక మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడకాలి కూర. ఫ్రెండ్స్ ఇక చేపల కూర అయితే ఉడికింది. ఇక చూడండి ముక్కలు. సో ఫైనల్గా మన చేపల కూర అయితే చూశారు.